హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అరిథమెటిక్ లాజిక్ షిఫ్ట్ యూనిట్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. అరిథమెటిక్ లాజిక్ షిఫ్ట్ యూనిట్ అంటే ఏంటి? మనం ప్రీవియస్ వీడియోలో చూసాం వాట్ ఈస్ అరిథమెటిక్ ఆపరేషన్ అండ్ లాజిక్ ఆపరేషన్స్ అండ్ షిఫ్ట్ ఆపరేషన్స్. ఇవన్నీ మనం హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో అర్థం చేసుకున్నాం. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిపియు, ఇట్ షుడ్ హ్యావ్ అ హార్డ్వేర్ సర్క్యూట్ వేర్ ఇట్ కెన్ పర్ఫార్మ్ ఆల్ దీస్ ఆపరేషన్స్. సో ఈ ఇండివిజువల్ అరిథమెటిక్ అండ్ లాజిక్ అండ్ షిఫ్ట్ ఆపరేషన్స్కి సపరేట్ సర్క్యూట్స్ కాకుండా ఇవన్నిటికీ కలిపి సింగిల్ యూనిట్ ఉంటుంది. అదే అరిథమెటిక్ లాజిక్ షిఫ్ట్ యూనిట్. ఇది ఒక కాంబినేషనల్ సర్క్యూట్ యూనిట్ అనమాట, విచ్ కెన్ పర్ఫార్మ్ ఆల్ దీస్ ఆపరేషన్స్ ఆన్ ద బైనరీ డేటా. It is an important part of the processor's data path, combining the functions of arithmetic unit, logical unit, and the shifter. Explanation. The arithmetic logical shifter unit is responsible for performing all the data manipulation operations inside the CPU. So, ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయంటే ఆబ్వియస్గా అది అన్ని ఆపరేషన్స్ చేయగలదు. So, it takes two binary inputs A and B, performs an operation selected by the control signal. So, నార్మల్గా 2 నెంబర్స్ తీసుకుంటుంది. బేస్డ్ ఆన్ ద కంట్రోల్ సిగ్నల్, ఇఫ్ ఇట్ ఈస్ టెలింగ్ యూ టు డూ ద అరిథమెటిక్ యూనిట్, సిపియూ విల్ డూ దట్. అండ్ if it tells the logic part, it will tell the logical unit to do the task, and it is same for the shifter. The control unit decides which operation should be performed. As we discussed, ఇది అంతా కంట్రోల్ యూనిట్ చూసుకుంటుంది. సో ఈ సర్క్యూట్ చూడండి, ఇది ఎగ్జాంపుల్ సర్క్యూట్. దీంట్లో ఇదేమో అరిథమెటిక్ సర్క్యూట్, ఇదేమో లాజికల్ సర్క్యూట్. దీనికి ఏ అండ్ బి అనేవి ఇన్పుట్స్ అనమాట. అరిథమెటిక్ యూనిట్కి ఏ అండ్ బి, లాజిక్ యూనిట్ కూడా ఏ అండ్ బిఏ ఇన్పుట్స్. సో ఈ రెండిట్లో ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనేదానికి, ఏ ఇన్పుట్స్ తీసుకోవాలి అనేదానికి S0 అండ్ S1 అనేవి హెల్ప్ చేస్తాయి. ఇవి సిగ్నల్స్ అన్నమాట, కంట్రోల్ సిగ్నల్స్. సో దీంట్లో ఒకవేళ షిఫ్ట్ లెఫ్ట్ చేయాలా, షిఫ్ట్ రైట్ చేయాలా అనేది కూడా ఈ ఏఐ అండ్ A-1+1 అనేవి చెప్తాయి. సో వీటికి అరిథమెటిక్ ఆపరేషన్ తర్వాత డిఐ అనే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఈ లాజికల్ యూనిట్ తర్వాత ఈఐ అనే అవుట్పుట్ వస్తుంది. సో ఈ రెండిట్లో ఏ అవుట్పుట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మళ్ళీ ఈ S3 అండ్ S2 అనే ఇన్పుట్స్ టు దిస్ మక్స్కి వీటి వల్ల అర్థమవుతుంది అనమాట, ఏ అవుట్పుట్ తీసుకోవాలి, ఏ ఆపరేషన్ జరిగింది అసలు లోపల అని తెలుసుకోవడానికి. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇందాక చూసిన స్లైడ్కి ఏ అండ్ బి అనేది ఇన్పుట్స్. అరిథమెటిక్ సర్క్యూట్ అంటే యాడ్ చేస్తుంది ప్లస్ క్యారీ. సో లాజిక్ సర్క్యూట్ అంటే ఇది అండ్ ఆర్ నాట్ ఇలాంటి ఆపరేషన్స్ చేస్తుంది. మల్టీప్లెక్సర్ ఏం చేస్తుంది, రిజల్ట్లో చూస్ చేస్తుంది ఐదర్ అరిథమెటిక్ ఆర్ లాజికల్. FI అంటే ఫైనల్ అవుట్పుట్. మళ్ళీ ఈ షిఫ్ట్ రైట్ అండ్ షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్స్. ఈచ్ బాక్స్ ఇన్ ద డయాగ్రామ్ హ్యాండిల్స్ 1 bit అండ్ మెనీ సచ్ బాక్సెస్ వర్క్ టుగెదర్ టు ప్రాసెస్ ద నంబర్స్. రియల్ ఎగ్జాంపుల్ చూస్తే ఏ అనేది ఇది, బి అనేది ఇది. యూ వాంట్ టు యాడ్ దెన్ అరిథమెటిక్ లాజికల్ షిఫ్ట్ యూనిట్ యూజెస్ ద అరిథమెటిక్ సర్క్యూట్. ఒకవేళ ఆడ్ చేయాలంటే లాజికల్ సర్క్యూట్, ఏదైనా షిఫ్ట్ చేయాలంటే షిఫ్ట్ సర్క్యూట్. All this happens inside the arithmetic logical circuit unit super fastగా. ఇక్కడి వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ know in the comments which language would you like me to continue in and where are you from. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye bye.